కనుక ఈ యొక్క 4వ కీర్తన చూసుకుంటే దావీదు కీర్తన కదండి. అయితే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 వచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం 3 విధాలుగా చూడవచ్చు. ఒకటి 2 వచనాలు మనం చూసుకుంటే దావీదు దేవునితో మాట్లాడుచున్నాడు, అంటే ప్రార్థన చేస్తున్నాడు. అయితే 3, 4, 5 చూస్తే ప్రవర్తన, బిహేవియర్. 5, 6, 7, 8 చూస్తే శాంతి, ఆనందం. ఇక్కడ మనం చూస్తే 3 విధాలుగా మనం డివైడ్ చేయవచ్చు. అయితే మొట్టమొదటి మాట మీరు చూడండి, నా నీతికి ఆధారమగు దేవ. దావీదు ఎలా స్టార్ట్ చేశాడు? ప్రార్థన. నా నీతికి ఆధారమగు దేవ. ఎవరైనా నీతిమంతుడు ఉన్నాడా? ఏ మనుష్యుడైనా నీతిమంతుడు ఈ లోకంలో ఉన్నాడా? లేడు, ఒక్కడను లేడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఒక్కడు కూడా నీతిమంతుడు లేదు. ఎవరైనా సరే లోకంలో చూడండి, ఎవ్వడు కూడా నీతిమంతుడు ఉన్నాడు అని అంటే అది కేవలం దేవుడు మాత్రమే. అందుకే మీరు చూడొచ్చు, స్టార్టింగ్ దేవుడు ఎంత దావీదు అంటాడు కదా, నా నీతికి ఆధారం దేవ, మీరు మొర్ర పెడుతున్నప్పుడు నాకు ఉత్తరం, ఇరుకుల్లో నాకు విశాలత కలిగజేసిన వాడు. ఈరోజు చూస్తే మనము ఇరుకుల్లో ఉన్నాం కదా. ఇరుకుల్లో ఎందుకున్నాము అని అనిపించిందంటే, ఈ యొక్క స్థలం చూస్తే ఇప్పుడు మనము ఇరుకుల్లో ఉన్నాం కదా. రేయి పగలు మనం ప్రతి ఒక్క ప్రార్థనలో మనము ఒకటే కోరుకున్నాం, తండ్రి ఇరుకుల్లో ఉన్నాము, మాకు విశాలత కలిగజేయగలిగి అని అనుకున్నాం. ఇక్కడ దావీదు కూడా మీరు మాటలు వినొచ్చు, ఆయన ఎంత దేవుణ్ణి అడుగుతున్నాడు, తండ్రి ఇరుకుల్లో ఉన్నాము, నాకు విశాలత కలిగజేయగలరు తండ్రి అంటున్నాడు. మీరు చూడొచ్చు, దేవుడు మనల్ని ఈజీగా విశాలత ఇవ్వడు. ఆయనకి ఇష్టమైన మాట ఏం చేయాలనుకుంటాడంటే, మత్తయి సువార్త 7:13 చూడండి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరు. మీరు చూడొచ్చు, దేవుడు ఇక్కడ మనకి ఏం కోరుకుంటున్నారు? విశాలత కోరుకుంటున్నారా? కాదు కదా, కేవలం ఆయన ఇరుకునే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఒక గొప్ప భక్తుని చూడొచ్చు, ఎవరంటే యోగుకి మొట్టమొదటిగా ఆయనకి చాలా విశాలత ఇచ్చారు. అంటే ఆయనకున్న ఆస్తి, ఆయనకు ఉన్న ఒక ప్రాంతంలో ఆయన వంటి గొప్పవాడు లేడు. కానీ దేవుడు ఆయనకి టెస్ట్ చేశారు, అపవాదితో టెస్ట్ చేశారు. ఆయనకి ఇరుకుని ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన ఒక స్థలాలని, ఆస్తుల్ని, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తీసివేశాడు. అంటాడు కదా, ఇదంతా ఆయనదే, ఇదంతా ఆయన ఇచ్చిందే, ఆయనే తీసుకున్నాడు. సో మనము విశాలత అనేది కోరుకుంటాం ఈజీగా మన మనుషులు, కానీ ఇరుకుల ద్వారా మనము ఎప్పుడు కోరుతాం. కానీ ఇక్కడ అంటారు కదా, ఇరుకులో నాకు విశాలత కలిగజేసే వాడు నీవే తండ్రి, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. మనం రేయి పగలు కూడా ప్రార్థనలో మనం చేస్తూ ఉండాలి. మన శ్రమ వచ్చినా కూడా యాకోబు 5:13 కూడా ఉంటుంది, మనకి శ్రమ కలుగును. సో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సో ప్రార్థన ఒకటే మనకి మూలం. అయితే 2వ వచనం చూసుకుంటే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. మీరు చూస్తే నరుల గురించి ఇప్పుడు దావీదు మనకి చెప్తున్నాడు, ఎంతకాలము గౌరవమును. మనం ఎగ్జాంపుల్ గౌరవం చూస్తే తండ్రి మన నుండి ఏం కోరుకుంటాడు? ఒక నీతిగా మనం ఈ లోకంలో నడవాలని కోరుకుంటాడు. ఈ లోకం వైపు చెడ్డమైన పనుల్లో పడిపోకుండా మనము నీతిగా ఉండాలనే కోరుకుంటారు. వ్యర్థమైన వాటిని మనము ప్రేమించకుండా, అబద్ధమైన వాటిని మనము ఆయన వెళ్ళకుండానే ఆ తండ్రి కోరుకుంటారు. అలానే మన యేసు ప్రభు కూడా మనతో ఏది కోరుకుంటారో మనము నీతిమంతులే ఉండాలని కోరుకుంటారు. అంటారు కదా, మత్తయి 6:31-34 అంటారు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అవి చింతింపకూడదు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించరు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తండ్రికి ముందుగానే
తెలుసు. దేవుడికి ఇవన్నీ మనం తెలుసని ఇవ్వాలని దేవుడికి తెలియదు కాదు, కానీ మనం విశ్వాసము, మన ఒక నీతి ఇక్కడ ఎలా ఉంటుందని ఆయన మనం టెస్ట్ చేస్తాడు. మనం ప్రతిసారి అనుకుంటాం ఏం దేవుడు ఇది నాకే ఇలా అని అనుకుంటాం, కానీ ప్రతిసారి దేవుడు మన ముందు ఒక టెస్ట్ చేస్తాడు. మనం ఇతను నా విశ్వాసి అయినా, ఇతను నా భక్తుడేనా అని అన్నప్పుడు మన ముందు అనేక సార్లు ఆయన వైపు తిరిగి ఇరుకులో ఇయ్యడమే కోరుకుంటాడు. మనం అది యోగుని ఆయన ఎంతగా ఇచ్చించాడో మనం చూడవచ్చు. ఆయన నాతో మాట్లాడింది అసలు అనుకోలేదు. యోగు అంటే గొప్ప, అంత ఆస్తి పోగొట్టుకున్నాం, అందరినీ పోగొట్టుకున్నాం. ఈరోజు మనకి ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఓన్ హౌస్ అప్పుల్లో మునిగిపోయి అది పోయింది. పోతే రెంట్ హౌస్లోకి వచ్చాం, ఉండగలమా? అసలు ఎలా ఉంటుంది చెప్పండి? ఓన్ హౌస్లో ఉండి కాళ్ళలో తిరిగేసి వచ్చి ఒకటేసారి అలా ఉండగలమా? ఎందుకు దేవుడు అదంతా ఇలా చేసావు అని దేవుని మనం ప్రశ్నించి మనం మొదలు పెడతాం. కానీ అక్కడ యోగు అలా చేయలేదు. ఎందుకంటే ఆయన గౌరవుని ఆయన కుర్చీ వేయలేదు. అయితే 3వ వచనం మనం చూద్దాం. 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం మనం చూద్దామండి. యెహోవా తన భక్తులను తను ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నారంట? భక్తులను ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటిగా చూస్తే ఎందుకు ఏర్పరచుకున్నాడో చూడండి. మొరపెట్టగా ఆయన ఆలకించింది. మన మొర ఆయన యొద్ద ఉండాలి. రెండోదిగా చూడండి, భయం నుండి పాపము చేయకూడదు. మూడోది చూడండి, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను కొనుడు. ఇక్కడ మనం 3 మాటలుగా చూడవచ్చు. దేవుడు మనల్ని ఈరోజు ఎందుకు ఏర్పరచుకున్నాడంట? మొరపెట్టాలి. ఆయన భయము, మనము భయపడాలి. ఆయన అంటే మనం భయపడాలి. మూడోది చూస్తే నీతి మార్గంలో నడవాలి కదండి. ఈరోజు మనము మొరపెట్టడానికి వచ్చాం, దేవుని ఆరాధించిన, దేవుని స్తుతించిన. గత కాలం అంతా తండ్రి నువ్వు మమ్మల్ని కాంచి కాపాడు, కీర్తనలంతా చూడొచ్చు. మొరపెట్టడి నేను ఆరాధిస్తాడు, మొరపెట్టుడి నీకు ఉత్తరం ఇస్తాడు అని దేవుడు మన ముందు మాట్లాడతాడు. తర్వాత అంటాడు భయమునుంది పాపము చేయకూడదు అంటాడు కదా. కోపపరుడే కానీ పాపము చేయకూడదు కదా. మనము భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు, భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కానీ మనకి 2 ఉండాలి. ఎందుకంటే భక్తి ఉంటే భయం ఆటోమేటిక్గా రావాలి. ఎందుకంటే మీరు చూడొచ్చు, మనం చర్చ్కి వచ్చేటప్పుడు కానీ మనకి అంత నార్మల్గా క్యాజువల్గా కూర్చుంటాం, భయంతో కూర్చోం. ఎవరైనా భయంతో కూర్చుంటారా? ఎవరు కూర్చోరు. ఎందుకు? నా మట్టుకు నేను భయంతో కూర్చోం. ఇక్కడ దేవుడు ఉన్నారని మనం నమ్మాలి. ఆ ఫేస్ ఎలాంటిదైనా సరే మనకి భయం పట్టాలి. ఎందుకంటే ఇది ఆయన మందిరం. ఈరోజు ఇక్కడ ఉండదో తెలియదు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మనం భయపడాలి. ఎందుకు? అక్కడ దేవుడు ఉన్నాడు. ఇక్కడ చెప్పేవారు ఎవరైతే ఏముంది, మనం అంటే ఎవరో అన్నట్టు నేను కాదు, మాకేముంది, మనం భయపడాలి. కానీ మనం భయం లేకుండా నా మట్టుకు నేను ఇక్కడ వాక్యం జరుగుతుంటే నేను బయటకు వెళ్తాను. ఎగ్జాంపుల్, నేను ఎవరిని కూడా చెప్పట్లేదు అంటున్నా. ఎందుకంటే భయం ఉంటే భక్తి అనేది మన లైఫ్లో మనకి ఇక్కడ అంటాడు కదా, 2వ మాట, భయం నుండి పాపం చేయకూడదు. ఎప్పుడైతే మన లైఫ్లో భయం ఉంటుందో భక్తి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. భక్తి ఉండాలంటే భయం ఉండాలి, భయం ఉండాలంటే భక్తి ఉండాలి అంటారు కదా. నీతియుక్తమైన బలులు అర్పించను యెహోవాను నమ్ముకొనడి. నీతియుక్తమైన బలులు మన పూర్వకాలంలో చూస్తే అనేక బలులు మనం చూసి ఉంటాం. గోవులను బలించడం, అనేక బలులు మనం చూస్తుంటాం. కానీ దేవుడు నేడు మనల్ని ఒకటే బలి అడుగుతున్నారు. ఏది? మన విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అర్పించమంటున్నాడు కదా. మనం ఈరోజు ఎందుకు వచ్చాము అంటే ఉత్తిగా రాలేదు, దేవుని ఆరాధించాలి, ఆయనకి మనం మొరపెట్టాలి. మనం బలి అంటే ఏంటి? ఆరాధన. ఈరోజు మనం ఎలుగెత్తి దేవుని ఆరాధించడానికి వచ్చాము. సో మనము ప్రతి ఒక్కరము దేవుడు ఒక్కడే కోరుకుంటున్నాడు, మనం నీతిగా ఉండాలని కోరుకున్నాడు. అందుకే అసలు నీతియుక్తమైన బలులను ఆయన అర్పించాడు. ఆయన మనం ఏది కావాలనుకుంటాడో అది ఇస్తాడు. ఫ్రెండ్ వచ్చాడు, అప్పుడే నా ముందు పోస్ట్ మ్యాన్ వచ్చాడు, లెటర్ ఇచ్చాడు.
బ్యాంక్ చదివిన విశాలతగా అనిపించలేదు, ఇరికే అనిపించింది. సో అనిపించింది దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెలుగెత్తి మాట్లాడు అని. సో క్షమించండి, నాకు కొంచెం మాట అంత ఈజీగా రాదు, ఎందుకంటే నెత్తి కొంచెం నత్తి ఉంటుంది. ఒకవేళ నా మాటలు మీకు అర్థంగా కొద్ది క్షమించింది. సో అందుకే దేవుడు నీతియుక్తమైన బలులు దేవుడు కోరుకుంటాడు. నెక్స్ట్ 6, 7, 8 మాకు మేలు చూపువాడు ఎవడని పలుకువాడని. మనకి మేలు ఒక శ్రమ వచ్చింది అంటే మనం ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుడి దగ్గరికి వెళ్తామా? ఎవరు వెళ్దాం? నాకే ఎగ్జాంపుల్, మనకి ఏదైనా కావాలి అన్నప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనుషుల వైపే వెళ్తాం ఫస్ట్ కదా. సో దేవుడి వైపు మనం వెళ్ళాం. అనేకులు ఎప్పుడైతే మనం దేవుడి వైపు వెళ్తామో ఆయన సన్నిధి కాంతి మన వైపు ప్రకాశింప చేస్తాడండి కదా. మనము ఈ లోకంలో చూస్తూ ఉంటాం, ఎప్పుడు మనం ఒకరినే ఆధారపడుతూ ఉంటాం, లోకం వైపే ఆధారపడుతూ ఉంటాం. ఎప్పుడు కూడా దేవుని వైపు చూడే వ్యక్తులు ఎవరు? మనకి అంటారు కదా, మాకు మేలు చూపువాడేవాడని అని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయండి. నెక్స్ట్ వర్షం చూసుకుంటే, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయంలో పుట్టించితివి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించినాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించినాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించి ఉన్నావు. ఎప్పుడైతే మనం దేవుడి వైపు చూస్తామో, ఎప్పుడైతే ఆయన భక్తిలో నడుస్తామో, నీతిగా ఆయన వైపు మనం చూస్తామో, ఆయన హృదయాన్ని మనం తెలుసుకుంటామో, అప్పుడే మనము ఆయనని పూజించే వాళ్ళని ఉంటాం. లాస్ట్ మాట చూడాలి, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవున నేను ఒంటరిగా నేను నీవే నన్ను సురక్షితంగా సిద్ధం చేసేది. ఒంటరిగా ఉన్నామని అనేక సార్లు భయపడతాం కదా. అందరూ వదిలేసారు, ఒక్కనే అయిపోయారు. ఎందుకు? ఒకసారి ఆవేదన ప్రతి మనిషిలో ఉంటుంది కదా. ఎందుకు తండ్రి ఇంతమంది ఉన్నారని అన్నవారు ఏమైంది అంటారు అంటాడు కదా. కానీ దేవుడు ఏమంటాడు? నెమ్మదితో పండుకొని నిద్రపో, నెమ్మది కలిగి నిద్రపోవు అంటున్నాడు. ఆయనే నీ హృదయంలో సురక్షితంగా, అంటే బలాన్ని ధైర్యాన్ని ఇస్తానని ఆయన మనకి మాటిస్తున్నాడు. ఊపిరాగే వరకు నీ వెంటే చూస్తారా, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ వెంటే చూస్తా, నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుకుంటా నాకెంతో ఇష్టము, విశ్వానికి కర్తా నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుకుంటా నాకెంతో ఇష్టము, నిన్ను మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, నన్ను విసిగినా, మనుషులెల్లరూ నన్ను తప్పు
సరే వాడే 1000 మంది ఉన్నారు, నేనున్నానులే భయపడకు అన్నాడు. ఎందుకై ఇంత ప్రేమ? ఈరోజు మనం ఒంటరిగా ఉన్నాం, మనం భయం పడకుండా ఆయన వైపు చూద్దాం, ఎలుగెత్తి ఆయన ఆరాధన చేద్దాం, ఆయన నీతి మార్గంలో నడుపుతాం. ఆయన మనల్ని బలులు కోరేవాడు కాదు. మనం కేవలం ఒకటే కోరుకున్నాడు, నీ డబ్బు అవసరం లేదు ఆయనకి, ఏం అవసరం లేదు. ఎందుకు? ఇదంతా ఆయనది, ఆయన తీసుకోవాలంటే ఇప్పుడే తీసేసుకోవచ్చు కదా. కానీ ఆయన కోరుకుంటుంది ఒకటే, నీ వెరీ నలిగిన హృదయం. సో మనం ఈరోజు ఎలుగెత్తి మన హృదయాన్ని ఆయన కలుపుతాం, ఆయన ఆరాధన చేద్దాం, ఆయనకి స్థుతులు చెల్లిందాం.